కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి గోదావరి జిల్లాల నుంచో నీటి మీద రిప్రజెంటేషన్లు వచ్చేవి కాదు అధ్యక్ష. పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష. డ్రైన్లన్నింటినీ క్లీన్ చేయడం ఆపేశారు. మొన్నటికి మొన్న మన బుడమేరుని నిర్లక్ష్యం చేయడం మూలన విజయవాడ ఏ రకంగా మునిగిపోయిందో చూస్తున్నాం. రాష్ట్రాన్ని ఏ ఒక్క రంగంలోనూ పెట్టుబడి పెట్టకుండా, ఒక రూపాయి ఆదాయాన్ని వచ్చేటువంటి దిశగా రాష్ట్రాన్ని తయారు చేయకుండా వదిలేయడం వలన ఇవాళ రాష్ట్రం భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. తిరిగి గాడిన పెట్టాలి అని అంటే మనం అందరం కలిసి పనిచేయాలి అనేటువంటిది ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు మా ఆలోచన ఒకటే అధ్యక్ష, 3% పడిపోతేనే ఇంత తేడా వచ్చింది, 76,000 వచ్చింది. మళ్ళీ ఇవాళ మా అందరికీ టార్గెట్లు పెడుతున్నారు అధ్యక్ష. 2047 ఏదైతే విజన్ అంటే అది ఎప్పుడో 2047లో కాదు అధ్యక్ష, 2030కే లక్ష్యాలు పెట్టుకున్నారు. మనం 2030కి ఈ రాష్ట్ర ఆర్థిక రంగాన్ని తిరిగి ఎట్లా నిలబెట్టాలి అనేటువంటి ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ప్రతి శాఖకు కూడా ఒక సూచక ఇండెక్స్ని తయారు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దాన్ని మనం అందరం కూడా బ్లైండ్గా ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ ఒకటే మన కళ్ళ ముందు తేడా, ఆ డెవలప్మెంట్ అనేది ఎంత తేడా, 75,000 అంటే అధ్యక్ష ఈ రాష్ట్రంలో సూపర్ 6 హామీలన్నింటినీ కూడా ఏ ఒక్క అప్పు మీద ఆధారపడకుండా మనం తీర్చుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇదే సంపద సృష్టించడం, సంపదని పంచడం అధ్యక్ష. సంపద సృష్టించలేని వాళ్ళకి సంపద పంపిణీ చేసే హక్కు లేదు అని మా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఢిల్లీలో చెప్పారు అధ్యక్ష. ఇవాళ దేశవ్యాప్తంగా దాని మీద చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. వెల్త్ క్రియేషన్ చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటి దాని మీద ఒక సక్సెస్ఫుల్ మోడల్కి ఫెయిల్యూర్ మోడల్కి తేడా చూడాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. గత పాలనలో 5 ఏళ్లలో ఒక్క రూపాయి సంపద సృష్టించలేకపోవడం మూలనే ఈరోజు మన ఆదాయం 0 స్టేజ్కి వచ్చింది. కరెక్ట్గా బొటాబొటిగా జీతభత్యాలకి, అప్పులకి, వడ్డీలకి మాత్రమే మన రాష్ట్ర ఆదాయం సరిపోతుంది. అదే సంపద సృష్టి జరిగుంటే ఓ 70,000 80,000 కోట్లు అదనంగా మనం ఉంటే ఏ ఒక్క రూపాయి అప్పు తీసుకోకుండా మన పథకాల్ని సంపాదించుకునేటువంటి కూటమిలో ఎన్డీఏ గవర్నమెంట్ ఆలోచనలు వేరు, గత పాలకుల ఆలోచనలు వేరు అధ్యక్ష. మాకు సంపాదనలో సంపద సృష్టి అంటే సమాజంలో సంపద సృష్టి, ఏ రకంగా ప్రభుత్వానికి ఆదాయం పెరగాలి, పేదల ఇళ్లలో ఏ రకంగా వాళ్ళ ఆదాయం పెంచాలి అనేటువంటిది మేము ఆలోచిస్తే, వాళ్ళ ప్యాలెస్ల్లో డబ్బులు ఎట్లా చేరాలి, వాళ్ళ ఎస్టేట్లలో ఎట్లా ఆదాయం పెరగాలి, ప్రభుత్వ ఆదాయాన్ని ఏ రకంగా ప్రైవేటుకు మళ్లించాలి అనేటువంటిది గత పాలకులు చేసినటువంటి విధానం అధ్యక్ష. కళ్ళ ముందు కనపడుతుంది అధ్యక్ష. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎక్సైజ్ ఆదాయం దారి మళ్లిందా లేదా, ఇసుకలో దారి మళ్లిందా లేదా, గనుల్లో దారి మళ్లిందా లేదా, ఇవన్నింటికి సమాధానాలు చెప్పుకోలేకే వాళ్ళు ఇవాళ సభలోకి రాలేకుండా ఉన్నారు అధ్యక్ష. మా బాలయ్య గారి మాటల్లో చెప్పాలంటే అధ్యక్ష, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి వేరు, గత పాలకుల సంపద సృష్టి వేరు అధ్యక్ష. బోత్ ఆర్ నాట్ సేమ్ అధ్యక్ష. ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు బోత్ ఆర్ నాట్ సేమ్ అని. బోత్ ఆర్ నాట్ సేమ్ అధ్యక్ష. ఇవాళ కూటమిలో భాగస్వాములందరం కూడా సమాజం కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి కుటుంబం కోసం వ్యక్తులు మేమైతే కుటుంబాల కోసం పనిచేసేటువంటిది గత పాలకుల నైజం అధ్యక్ష. ఈ కూటమిలో అధ్యక్ష ఒక బలమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా నేను 2 మాటలు చెప్పాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయానికి ఆయన ఎంతో దృఢమైనటువంటి బలంగా సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మనం ఈ 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నో కూటముల్ని చూసాం అధ్యక్ష. సక్సెస్ కావడం చూసాం, ఇబ్బందులు రావడం చూసాం అధ్యక్ష. కానీ ఇవాళ మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది ఓ దృఢమైనటువంటి బంధం కళ్ళ ముందు కనపడుతోంది అధ్యక్ష. ఎందుకు అనంటే దీనికి పునాది వాళ్ళ స్వార్థం కాదు అధ్యక్ష. వీళ్ళకి రాజకీయ అవసరాల కోసమో లేక వాళ్ళ స్వార్థం కోసమో కలిసినటువంటి వ్యక్తులు కాదు అధ్యక్ష. వీళ్ళు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసినటువంటి వ్యక్తులు కాబట్టే ఈ బంధం అంత దృఢంగా ఉంది అనేటువంటిది నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. వీళ్ళకి వెనకాల నరేంద్ర మోడీ గారు అంతే బలంగా వీళ్ళిద్దరినీ కూడా వెనకాల సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి డ్రాప్అవుట్ ఎమ్మెల్యేల పరిస్థితి, బయటకు వెళ్తే ఈ కూటమి బంధాన్ని చూసి కుళ్ళుకుంటున్నారు అధ్యక్ష. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అధ్యక్ష. ఏ రకంగా వాళ్ళ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ పేపర్లో కానీ లేనివి కానివి చిలువల పలుగా వర్ణిస్తూ ఈ కూటమిలో చీలికలు ఎట్లా తేవాలా అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా అధ్యక్ష, నా పక్కనే కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు ఏ రకంగా ఉంటాయనేటువంటిది ఆయన షేర్ చేసుకుంటా ఉంటే ఆయన కమిట్మెంట్ని కూడా ఎవరూ ప్రశ్నించజాలరు అధ్యక్ష.
ప్రతి మాటలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విధానాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి మనం అందరం మాట ఇచ్చాం, ఆ మాటను నిలబెట్టుకోవాలి, దానికోసం మనం అన్ని త్యాగాలకి సిద్ధం కావాలి అనేటువంటి ఆలోచన ఆయనలో కూడా ఉంది అధ్యక్ష. మేము పదే పదే చెప్తా ఉన్నా అధ్యక్ష, ఇది రాజకీయ ప్రయోజనాల కోసమో స్వార్థం కోసమో కలిసింది కాబట్టే ఈ బంధం అంత దృఢంగా ఉంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇక రాష్ట్రానికి అప్పుల గురించి ఆర్థిక శాఖ మంత్రిగా నన్ను కదిలిస్తే అప్పుల గురించే చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉంది అధ్యక్ష. ఎందుకంటే అనునిత్యం వాటితోనే సతమతం అవుతున్నాం అధ్యక్ష. అధిక భారానికి తెచ్చినటువంటి వడ్డీలు అంటే మేమేం చేస్తున్నామో కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకనంటే వాళ్ళని తిడుతూ కూర్చుని కాలయాపన చేసే ఆలోచన